హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. సో కిడ్స్ హెల్తీగా గ్రో అవ్వాలంటే లంచ్ చాలా ఇంపార్టెంట్ కదా, మీరేమంటారు? అందుకే నేను నా కిడ్స్ కోసం 6 days హెల్తీ లంచ్ ప్లాన్ ప్రిపేర్ చేశాను. ఈ ప్లాన్లో వెజిటేబుల్స్తో పాటు ఆకుకూరలు, ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో వీకెండ్లో కొంచెం టైం తీసుకొని వెజిటేబుల్ కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటే వీక్ డేస్లో లంచ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను టమోటా, బెండకాయ, క్యారెట్, గోరుచిక్కుడు, చిక్కుడుకాయ, ఆకుకూరలు, గోంగూర, చుక్కకూర, మునగకూర ప్రిపేర్ చేశాను. వెజిటేబుల్తో పాటు పిల్లలకి ప్రతిరోజు ఆకుకూర పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ హెల్త్కి. మీ ఇంట్లో పిల్లలు వీక్లో ఎన్ని డేస్ ఆకుకూర తింటారు నాకు కామెంట్లో షేర్ చేయండి. నేను వచ్చేసి డే 1 ఫస్ట్ డే లంచ్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే, మునగాకు పప్పు విత్ క్యారెట్ ఫ్రై. మునగాకులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కిడ్స్ హెల్త్కి, స్ట్రెంగ్త్కి చాలా హెల్ప్ చేస్తుంది. డే 2 బెండకాయ కర్రీ విత్ రైస్. బెండకాయ డైజెషన్కి మంచిది, కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది. థర్డ్ డే చుక్కకూర పప్పు విత్ గోరుచిక్కుడు ఫ్రై. చుక్కకూరలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. డే 4 చిక్కుడుకాయ కర్రీ విత్ రోటీ. ప్రతిరోజు రైస్ బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను వచ్చేసి రోటీ విత్ వెజిటేబుల్ ఫ్రై అనేది ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ అనేది కిడ్స్ ఎనర్జీకి మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ డే మునగాకు పప్పు విత్ ఆమ్లెట్. ఎగ్లో, దాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్స్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎదిగే పిల్లల్లో ప్రోటీన్ అనేది రెగ్యులర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళ హైట్, ఇమ్యూనిటీకి డిస్టర్బ్ అవ్వకుండా హెల్తీగా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. సిక్స్త్ డే వచ్చేసి వెజిటేబుల్ కిచిడి విత్ పల్లీ చట్నీ. కిచిడి అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆ పెసరపప్పు వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్ అందుతుంది. ఇలా నేను సింపుల్గా వాళ్ళకి హెల్తీగా లంచ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నేను మార్నింగ్ హడావుడిగా లేకుండా ఒక ప్లానింగ్ అనేది మనం చేసుకుంటే ఈజీగా వాళ్ళకి హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనేది నా ఒపీనియన్. మీరేమంటారో కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఆలు వచ్చేసి నేను మంత్లో 1 టైం అనేది ఇస్తాను. ఎందుకంటే అది హెల్త్ బెనిఫిట్ తక్కువ, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది ఆ ఆలులో. అందుకని నేను పెద్దగా మా పిల్లలకి నేను అది అలవాటు చేయలేదు. మంత్కి ఒకసారి అంటే ఓకే, అలా ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా త్వరగా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు అది ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆలు అనేది ఎక్కువగా ఆకుకూరలు, పప్పు, క్యారెట్ ఇలాంటివి ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనం ఒక్కసారి ఒక గంట టైం స్పెండ్ చేసినట్లయితే పిల్లలకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అనేది ఇవ్వచ్చు, హడావుడిగా లేకుండా. చాలా మదర్స్ అనుకుంటారు మంచి ఫుడ్ పిల్లలకి పెట్టాలి, మంచిగా గ్రోత్ అవ్వాలి అని. కానీ మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అవన్నీ హడావుడి వల్ల చేయలేకపోతాం. నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి హెల్దీ లంచ్ ప్లాన్స్ మీ పిల్లలకి ఇస్తారో కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.